హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఎండలకి ఎట్లుంటున్నారు? బాబాయ్, నాకైతే ఎండలకి బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుందన్నమాట. అంత ఘోరంగా ఉన్నాయి మా గుంటూరులో అయితే ఎండలు. అండ్ మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నాకు. సో ఇక లేట్ ఎందుకు విషయానికి వచ్చేస్తాను. చిటితల్లి అయితే బాగా ఇబ్బంది పెడుతుంది, ఎందుకంటే గోల్ చేస్తుంది అనమాట. ఎగ్జిబిషన్కి వెళ్దాం అని చెప్పేసి. సో ఎగ్జిబిషన్కి బయలుదేరిపోయామన్నమాట. మన విజయవాడలో ఫేమస్ అయిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అయితే ఇప్పుడు మన గుంటూరులో కూడా పెట్టారు. సో ఇదైతే ప్రస్తుతానికి బాగా హల్చర్ చేస్తుందని చెప్పొచ్చు. అందులోనూ సమ్మర్ హాలిడేస్ అయ్యేసరికి బాబాయ్ చూసారా క్లౌడ్ ఎలా ఉందో, చాలా ఎక్కువ ఉంది. అందరూ బాగా వస్తున్నారనమాట, ఎందుకంటే బాగా ఫేమస్ అయింది కదా ఎగ్జిబిషన్. మరి ముఖ్యంగా జలకన్యలు ఉన్నారంట ఇక్కడ. సో నేనైతే చాలా ఎగ్జైటీగా వచ్చాను చూద్దామని చెప్పేసి. చూద్దాం లోపల ఎట్లా ఉంది ఏంటి అనేది. సో టికెట్ ప్రైస్ వచ్చేసి ఈచ్ వన్కి 100 రూపీస్ అనమాట. అందుట్లోనూ చూసారా హాలిడేస్ అయ్యేసరికి ఇక పిల్లలు ప్రతిసారి వచ్చేస్తూనే ఉన్నారు. మంచి మంచి గేమ్స్ అన్నీ ఉన్నాయి లోపల. సో ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా పెట్టారు ఈసారి. సో ఇంక మనం హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈవినింగ్ 5 to నైట్ 10 o'clock వరకు ఉంటుందంట. సో చాలా బాగా అనిపించింది. సో ఇక లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. లోపలికి వచ్చిన తర్వాత బాబాయ్ ఇక్కడ చూసారా అంతా ఏసీ సెట్టింగ్ అనమాట, సూపర్గా ఉంది. అసలు మనం కాశ్మీర్లో ఉన్న ఫీల్ వస్తుందన్నమాట. ఆ ఏసీతో సెట్టింగ్స్ అయితే సూపర్గా పెట్టారు. అండ్ కాశ్మీర్ అంటేనే కాశ్మీర్ యాపిల్స్ కదా. అసలు ఈ యాపిల్స్ అయితే ప్లాస్టిక్వి కాబట్టి అలా ఆగాను, కానీ నేను మామూలుగా అయితే కొరుక్కొని తినాలనిపించింది, అంత బాగున్నాయి యాపిల్స్. అండ్ ఇదంతా బాగా లోపల ఫోటోషూట్స్కి బాగుంటుంది. చాలా బాగుందన్నమాట, నాకు బాగా నచ్చింది. సో కూల్గా ఉందన్నమాట. లోపల చాలా చల్లగా ఉంది, అసలు బయటికి రావాలనిపించలేదు. ఒక గంట ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. అంత బాగుంది, నాకైతే భలే నచ్చింది. ఇక లేట్ చేయకుండా మీకు అన్నీ నేను చూసినవన్నీ కవర్ చేస్తాను, ఎందుకంటే అన్నీ పర్టికులర్గా చూపించకపోవచ్చు. బికాస్ ఒకసారి మీరే చూస్తున్నారు కదా జనం ఎలా ఉన్నారు. అసలు నాకైతే భలే ఇబ్బంది అనిపించింది. అసలు అనవసరంగా వచ్చాము ఇవాళ అనుకున్నా నేను. ఇంక వచ్చిన తర్వాత తప్పదు కదా, చూసేయాలి. బట్ 100 రూపీస్కి న్యాయం చేయాలి కదా. కాకపోతే చాలా అంటే ఒక్కొక్క ప్లేస్ని కవర్ చేయడానికి చాలా ఇబ్బందిగానే అనిపించింది, ఎందుకంటే జనం అట్లా ఉన్నారు. అడుగు తీసి అడుగు వేయలేనటువంటి సిచ్యువేషన్ ఉందన్నమాట, అంతమంది జనము. ఒకసారి మీరే చూడండి ఎంత రద్దీగా రష్గా ఉందో. ఫ్రీ టైమ్స్లో వీకెండ్స్ కాకుండా మధ్యలో వస్తే బాగుంటుంది, ఎందుకంటే బాగా చూసినట్టు అనిపిస్తుంది అనమాట. బట్ మేమైతే వచ్చాము, కానీ ఇదిగోండి ఇట్లా రద్దీగా ఉందన్నమాట. ఫొటోస్ కూడా సరిగ్గా దిగలేకపోయా, బట్ ఈ జనాలకి అంతా ఓకే డన్ బాగానే ఉంది. బాగా ఎంజాయ్ చేశానని చెప్పొచ్చు పిల్లలతో. మా చిట్టితల్లి అయితే బాగా ఎంజాయ్ చేసింది లోపల. ఇదిగో చూసారా వాటర్ ఫాల్స్ థీమ్ ఎంత బాగుందో, నాకైతే ఇది భలే నచ్చింది. అక్కడ యాపిల్స్ కూడా సూపర్గా ఉన్నాయి, అంతా 3D యానిమేషన్స్తో పెట్టారనమాట. నిజంగా మనం కాశ్మీర్లో ఉన్న ఫీల్ వస్తుంది. ఈ ఎండలకి చల్లగా లోపల చాలా బాగుంది. ఒక గంట సేపు అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పొచ్చు ఇక్కడ. ఇంకా మిగతావి అన్నీ చూపిస్తాను, ఒక్కొక్కటిగా చూసేయండి.
చూసారు కదా మంచి మంచి సెట్టింగ్స్తో ఎంత బాగుందో కదా. ఫోటోషూట్స్కి అయితే సూపర్ ఉంటుంది. బట్ రష్గా ఉన్నప్పుడు వీకెండ్స్లో మాత్రం అస్సలు రావద్దు, ఎందుకంటే ఫోటోషూట్స్ అస్సలు సరిగ్గా రావన్నమాట. నేను లాస్ట్లో మా ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి మీరే. వీకెండ్స్లో కాకుండా మిగతా టైమ్స్లో రండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి మంచి ఫోటో సెక్షన్స్, అంటే ఫోటో పిచ్ ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు అయితే వీకెండ్స్లో కాకుండా మధ్యలో వస్తే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి మీరే రష్ ఎట్లా ఉందో. అండ్ మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాయి ఇక జలకన్యల అక్కడ నుంచి లోపలికి వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడ జలకన్యలు ఉన్నారు. అంటే జలవీరుడు జలకన్య అంటారు కదా. సో ఒక గర్ల్ ఒక బాయ్ ఇద్దరు ఉన్నారనమాట. సో ఇక చూసేయండి, చాలా బాగా అనిపించింది నాకు. వీళ్ళు వాటర్లో చాలా మంచి మంచి ఏమంటారు మ్యాజిక్స్ చేస్తున్నారనమాట. చాలా బాగుంది. అండ్ పిల్లలకైతే మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు ఈ థీమ్ చూస్తే. ఇక్కడే చాలాసేపు ఉన్నాం మేము, బాగా ఎంజాయ్ చేశారు. మా చిట్టి తల్లి అయితే సూపర్గా ఎంజాయ్ చేసిందని చెప్పొచ్చు. ఇంకా అసలు జలకన్యల థీమ్ చూసారు, అసలు ఎంత బాగుందో, నాకు బాగా నచ్చింది.
ఇంకా అది కంప్లీట్ చేసుకొని ఇంకా లోపలికి వస్తే ఇంకా ఎగ్జిబిషన్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. గేమ్స్, రైడ్స్, షాపింగ్, ఇంకా ఇక్కడ ఎక్సెట్రా మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. ఇంకా ఫుడ్ అయితే వేరే లెవెల్. నేనైతే ఎక్స్పెషల్లీ ఎగ్జిబిషన్కి అప్పడం తినడం కోసం మాత్రమే వస్తాను అనమాట. ఎందుకంటే నాకు అప్పడం అంటే అంత ఇష్టం అని చెప్పొచ్చు. ఇంకా మేము చిన్న చిన్న షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇవ్వండి చిట్టుతల్లిని కొన్ని రైడ్స్ అయితే ఎక్కించేసాము. చాలా రైడ్స్ పెట్టారు ఈసారి, చాలా ఫుడ్ కోర్ట్స్ కూడా పెట్టారనమాట. మా అమ్మాయి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందని చెప్పొచ్చు. అసలు రానంటుంది ఇంటికి. మేము నిజం చెప్పాలంటే 10:30 వరకు అక్కడే ఉన్నాము. అయినా కానీ ఇంటికి రాను అని అంటుంది. ఎట్టకేళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పి తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా ఎక్కుతాను అన్ని మ్యాక్సిమం అది ఎక్కుతానన్నవన్నీ కవర్ చేసామన్నమాట. అన్నీ ఎక్కించేసాను. సో ఫుల్ ఎంజాయ్ చేసింది. ఈ వాటర్లో అయితే పాపం అదొకటి మాత్రం ఇలా మూవ్ చేయడం అనేది దానికి కొంచెం తెలియలేదు. ముందుకైతే వెళ్తుంది అంటే వెనక్కి వెళ్తుంది, ముందుకు ఆనడం దానికి తెలియట్లేదు అనమాట. సో వాళ్ళందరినీ చూస్తూ అది అలా ఏదో దానికి వచ్చినంతసేపు జస్ట్ అట్లా ఆడిందనమాట. ఇదొక్కటే కొంచెం అన్సాటిస్ఫైగా ఉంది, తర్వాత బాగానే ఉంది. ఇక నేను చెప్పాను కదా నా ఫేవరెట్ అప్పడం. ఎప్పుడు అప్పడం తింటుంటే మా వారు వీడియో తీయనివ్వరు. బట్ ఈరోజు ఎట్లనో పర్మిషన్ అడిగి వీడియో తీయనిచ్చా. నేనే వీడియో తీసుకుంటా అని చెప్పాను అనమాట. అప్పటికి చిట్టుతల్లి చూసారా చాలిపోయింది, బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఆకలేస్తుంది అనేసరికి అప్పడం ఇప్పించామన్నమాట. ఇంకా అది తినేసి బజ్జీలు ఉంటాయి కదా అవి, నేను యాక్చువల్లీ బజ్జీలు తిన్నాను కానీ ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు తప్పదు, ఎందుకంటే మనకు కావాల్సినవి అన్నీ దొరకవు కదా. సో ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు కాబట్టి ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యామన్నమాట. ఇంకా కొన్ని గేమ్స్ ఆడించి చిన్నతల్లిని మా వారు కూడా కొన్ని గేమ్స్ అంటే కొన్ని గేమ్స్ ఉంటాయి కదా అక్కడ, అవి కూడా ఆడారు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా మెహందీ పెట్టించుకున్నాం అనమాట నేను మా అమ్మాయి. సో దీంతో ఎండ్ అయిపోయింది. మీలో ఎవరైనా ఇప్పటి వరకు వీడియో చూస్తుంటే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సమ్మర్కి కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, మంచి రైడ్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి. సో మన పిల్లలు అయితే ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మెమొరీస్ చాలా మెమొరీస్ వస్తాయి ఇక్కడ, చాలా బాగుంటుందన్నమాట. సో మీరు కూడా కావాలనుకుంటే రండి. లాస్ట్లో ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నా, చూసేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్. సమ్మర్కి చూడాల్సిన ఎగ్జిబిషన్ ఇది, కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్. మీరు కూడా చూసేయండి. ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా వెళ్ళండి. పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బాయ్ గాయ్స్.